హైవ్యూర్స్ నేను క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ వీడియో ఇస్తున్నాను. ఎవరో కొంతమంది కామెంట్లు పెట్టారు, ఆమె ఎవరో విగ్రహారాధన భయంకరమని చెప్పేసి అంటే దాని సంబంధించి వీడియో ఏదో చేస్తే మీ వినాయక చవితి అప్పుడు తాగి చిందులేస్తారు. అదేంటి వినాయకుని యొక్క ప్రతిమలు దారుణంగా మురుకు నీళ్ళలో నిమజ్జనం అదేంటి అని చెప్పేసి ఎస్ నేను క్వశ్చన్ చేస్తా. నిమజ్జనాలు జరుగుతున్న ఇప్పుడు క్వశ్చన్ చేస్తా. ఎలా ఊరుకుంటాను? బుద్ధి బుర్ర లేకుండా కామెంట్లో పెడతాం కాదు, కొంచెం ఆలోచించుకోవాలి. అదేమంటే అవును బలవంతం ఎవరు మార్చలేదంట, ఎవరు చెప్తే మారిందంట. చెప్తే మారుతారు, సావ కొడతారు కదా బాబు మతం మారే వరకు. అసలు ఈ మతం మారే విషయంలో క్రైస్తవులు వచ్చేసి హిందువులనే టార్గెట్ చేస్తారు, హిందువులే మతం మారుతారు. ఇది ఎందుకు ఏంటి నేను రేపు ఎల్లుండిలో ఖచ్చితంగా డీటెయిల్ వీడియో వేస్తా. అది కూడా 5 minutes లోపే వేస్తా, మహా అయితే 3 minutes లోపే వేస్తా. వీలైతే షార్ట్ కూడా చేసి పెడతా. సో విషయం ఏంటంటే వినాయక చవితికి సంబంధించి మొన్న విగ్రహాలు కొనుగోలు చేస్తున్న మూమెంట్లో కొంతమంది పిల్లలండి చాలా బాగా నచ్చింది. ఆ పిల్లోడికి వెనకాల షర్ట్ లేదు, ఆ ఇమేజ్ ఎక్కడో పడిపోయింది లాంగ్ బ్యాక్. అది ఎక్కడో బ్యాగ్లో 100-200 ఇమేజ్లు యాడ్ ఉండేది వెతకలేను. బట్ ఆ ఇమేజ్ నా దృష్టిలో చాలామంది చూస్తుంటారు. ముగ్గురు పిల్లకాయలు, ముందో పిల్లోడు తోలుతున్నాడు, చివరిలో కూర్చున్న పిల్లోడు వచ్చేసి వాడు షర్ట్ తీసేసి వినాయకుడికి కప్పేశాడు, దుమ్ము దులి పడకుండా. మధ్యలో ఉండి పట్టుకున్నాడు. ఆ మధ్యలో ఉండి పట్టుకున్నాడు ఆనందపడుతున్నాడు, వెనకాల ఉన్నాడు ఆనందపడుతున్నాడు. ఇది కదా భక్తి అంటే అనిపించింది. ఈరోజు వినాయక మండపాల దగ్గర దిక్కుమలన పాటలు పెడుతూ కొంతమంది, అండ్ ఆ వినాయక నిమజ్జనానికి వెళ్తున్న మూమెంట్లో తాగుడుతూ కొంతమంది, అండ్ నిమజ్జనం చేసేటప్పుడు ఈ వినాయక ప్రతిమల దగ్గర వినాయకుడితో పాటు ఆడవారికి సంబంధించి కొంతమందిని అలంకరణ అన్నట్టుగా దాన్ని ఏం చెప్దామంటే ప్రతిమలు వాళ్ళకి కూడా బొమ్మలు తయారు చేసి పెడతారు కదా, వాళ్ళకి ముద్దులు పెడుతూ అండ్ వినాయకుని ప్రతిమని నీళ్ళలో నిమజ్జనం చేశాక ఆయన చేతులు కాళ్ళు తొండవన్నప్పుడు వాటిని ఇరిచేసి తీసేసి ఆడవడిస్తూ కొంతమంది, అన్నిటికన్నా దారుణంగా అతి చీ అనిపించేది ఎవ్రీ ఇయర్ కూడా నేను చూసి బాధపడేది వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు మురుగునీళ్ళలో నిమజ్జనం చేస్తున్నాడు కొన్ని చోట్ల. ఓకే, అది మంచిదా చెడ్డదని కూడా కాదు, నీళ్ళునే నిమజ్జనం చేసేద్దాం. ఎంత దారుణం, ఎంత పాపం రా అసలు. అందుకే ఈ వినాయక విగ్రహం చందన్నప్పుడు నాకు ఈ బుద్ధి కాదు. మా ఇంట్లో వినాయక విగ్రహం పెట్టుకుంటాను బాబు, నేను భక్తుడినే, మా ఇంట్లో చేసుకుంటాను లయ్యా అంటాను. ఇంకంతే. వాళ్ళు కాదు కూడదనే వాళ్ళైతే దేవుడితో నా దాకా ఎవరు రాలి ఒకళ్ళు వస్తే ఇక ఆర్గ్యుమెంట్ ఎందుకని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ చూసుకుని ఎంతకంత ఇచ్చి పంపడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే అట్లా తయారైపోతున్నారు ఇంకా కొంతమంది. మా ఊర్లో కూడా విగ్రహం పెట్టారంటే 20 years అంట. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాను. నీరు కూడా అడిగితే పని చేయండి, మట్టి విగ్రహం తీసుకొచ్చిన తర్వాత నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అన్న. మిగతా వాళ్ళకన్నా చెక్కు డబ్బులు ఇస్తానులే తీసుకురా అన్న. వాళ్ళు విగ్రహం తెచ్చిన తర్వాత పెట్టారు, అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఏంటిది అన్న. లేదు అందరూ ఇప్పుడు ఇదే తీసుకొస్తున్నారు, అసలు మట్టి విగ్రహాలు ఎక్కడ లేవు ఏపీలో అని అన్నాడు. మట్టి విగ్రహాలు లేకుండా ఎలా ఉంటారా బాబు, ఈరంటే ఉద్దేశం నెక్స్ట్ ఇయర్ అలా ఉండదు చూడాను అన్న. అంత లేదు, అందరూ ఏవైతే కొంటారో అవే కదా తయారు చేసేవాళ్ళు కూడా. ఏపీలో మట్టి విగ్రహాలు ఎక్కడ దొరకట్లేదు, మట్టి బొమ్మలు మట్టి ప్రతిమలు మొత్తం ఇవే ఉన్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నాడు. మరి ఎంతైంది ఏంట్రా అన్న. స్పాన్సర్ ఎవర్రా అన్న. విగ్రహానికి ఎవరైనా ఒకళ్ళు స్పాన్సర్ అయితే ఇబ్బంది లేదని చెప్పేసి అందరి మీద వేసుకుంటున్నారు. బట్ భోజనాలు ఒకళ్ళు నిమజ్జనం అప్పుడు భోజనాలు ఒకళ్ళు ఇలా పెడుతున్నారు. దాన్ని భోజనాలు ఆల్రెడీ ఈరోజే పెట్టాను అంటే నేను వాళ్ళ ముందు చెప్పిన డేట్ ఒకటి వాళ్ళు ముందే పెట్టారంట. బ్రాహ్మణుడు ఏదో చెప్పాడని చెప్పేసి. చెప్పాలి కదరా మరి నాకు అన్న. లేదు నువ్వు ఇవ్వని అన్నావు కదా, మట్టి విగ్రహం తేలేదురా మీరు ఇవ్వనని అన్నావు కదా అన్నాడు. సరే అయితే రేపు నిమజ్జనం ఎక్కడ ఏంట్రా అన్న. సూర్యలంక బీచ్ అన్నాడు. ఎలా వెళ్తున్నారు ఏంటంటే చెప్పే డీటెయిల్స్ మొత్తం చెప్పాడు. మరి దారిలో ప్రసాదం వీటన్నిటికి ఎంత అవుతాయి ఏంటంటే 10,000 పైన అన్నాడు. వాడు ముందడినప్పుడు కూడా అంతే అడుగున్నాడు. మేబీ అయ్యి ఉండొచ్చు, నేను కాదనను. బట్ మన స్తోమతకు మించి ఇవ్వడం ధర్మం కాదు కదా. సో 5,555 రూపాయలు ఇచ్చున్నాను. లాస్ట్ 5,116 ఇచ్చా, ఈసారి 5,555 ఇచ్చా. ఎందుకు మరలా చెప్తున్నా, అక్కడ నా అపాత్రదానం చేయట్లే. వెళ్ళేదారిలో అందరూ ప్రసాదం పెంచుకుంటూ పోతారు, ఇచ్చుకుంటూ పోతారు అన్నాడు. చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగటాలు, తప్పుగా బిహేవ్ చేయటాలు, పిచ్చి పిచ్చి పాటలు పెడతాం చేయొద్దురన్న. లేదంటే లేదు, దేవుడి పాటలు ఉంటే మన దానిలో అని చెప్పేసి అన్నాడు. సూర్యులంక వరకు జాగ్రత్తగా వెళ్తే మళ్ళీ అక్కడ బీచ్లో నైట్ అక్కడ ఉండేసి మార్నింగ్ మొత్తం నిమజ్జనం చేసి అప్పుడు వస్తామన్నాడు. సరే అట్లయితే అని చెప్పేసి అన్న. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే మనం ఎక్కడైనా చందా ఒక రూపాయి ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా వాళ్ళు ఆ మండపం దగ్గర పాటలు ఏం పెడుతున్నారు, భోజనం ఏం పెడుతున్నారు, అన్నదానం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు, ఆ తర్వాత నిమజ్జనం అప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు, నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు, ఇదన్నీ కూడా మీరు ఫాలోఅప్ చేసుకోకండి. అదర్వైజ్ చందా ఇవ్వకండి. ఎందుకంటే ఆ పాపం మీకు కూడా వచ్చింది. ఎవడ పెడితే వాడు ఎలా పెడితే అలా దిక్కుమలిన పాటలు, దిక్కుమలిన వ్యవహారాలు, ఎక్కడ నిమజ్జనం చేయటాలు, వాడు పాపాత్ములారా
ఎందుకురా ఇక్కడ వినాయకుని యొక్క ప్రతిమ పెడతాం, పూజించడం, ఇన్ని రోజులు ఉపవాసాలు ఉండటం, లేదన్నప్పుడు నవరాత్రులు చేయటం, ఇవన్నీ అసలు ఎందుకురా? తప్పురా, అలా చేయకండి రా.